విపక్షాలకు విడివిడిగా ప్రజల్లోకెళ్లే ధైర్యం లేకే ఏకమవుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం కట్టే కూటమి విచ్ఛిన్నమయ్యేది ఎన్నికలకు ముందా తర్వాత అనేది తేలాల్సిన అంశమని ఎద్దేవా చేశారు. ఏ భారత పౌరుడు దేశం విడిచి వెళ్లాల్సిన అవసరం లేదని అసోం జాతీయ పౌర రిజిస్టర్ వివాదాన్ని ఉద్దేశించి ఏఎన్ఐకిచ్చిన ముఖాముఖిలో స్పష్టం చేశారు. ఎన్నికలకు ఏడాది ముంగిట ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ముఖాముఖిలో ప్రధాని మోదీ విపక్షాల విమర్శలను తనదైన శైలిలో తిప్పికొట్టారు. ఎన్డీఏ మిత్రపక్షాలు ఎందుకు దూరమవుతున్నాయనే ప్రశ్నకు సూటిగా స్పందించిన మోదీ ఎన్డీఏ కూటమి బలంగా ఉందో, విపక్షాల కూటమి బలంగా ఉందో పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం, రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల సందర్భాల్లో తేలిపోయిందన్నారు. కొన్ని ఎన్డీయేతర పక్షాలు తమకు మద్దతిచ్చాయన్న ప్రధాని భాజపా ఒక క్రమ పద్ధతిలో ప్రజాభిమానంతో పాటు మరిన్ని పక్షాలను ఎన్డీఏలో చేర్చుకుందని గుర్తు చేశారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా తనను ఆలింగనం చేసుకుని రాహుల్ ప్రవర్తించిన తీరు పిల్లచేష్టలో కాదో తీక్షణంగా ఆలోచిస్తే తెలుస్తుందన్నారు. తాను చేతల మనిషినని, ప్రచారం కోసం పాకులాడేవారితో పోల్చుకోలేనని వ్యాఖ్యానించారు. 2019లో మహాకూటమి కట్టేందుకు సిద్ధమవుతున్న విపక్షాలపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విపక్షాలకు తమ తమ ప్రభుత్వ విషయాలను చెప్పుకుని విడివిడిగా పోరాడే సత్తాలేకే ఏకమవుతున్నాయన్నారు. వామపక్ష భావజాల అనుకూల, వ్యతిరేక పక్షాలు ఇప్పుడు వేదిక పంచుకుంటున్నాయన్న మోదీ ఒకప్పుడు ఉనికి కోసం కొట్టుకున్న వారి ఇప్పుడు స్నేహితులవుతున్నారని ఎద్దేవా చేశారు. విపక్షాల మహాకూటమి వ్యక్తిగత స్వార్థం కోసమే గాని సిద్ధాంతాలు, ప్రజల ఆకాంక్షల కోసం కాదని వ్యాఖ్యానించారు. పైచే కోసం సాగుతున్న తాపత్రయంలో ఆ మహాకూటమి విచ్ఛిన్నమయ్యేది ఎన్నికల ముందా తర్వాత అన్నదే ఇప్పుడు ఉత్పన్నమయ్యే ప్రశ్న అని ప్రధాని ఎద్దేవా చేశారు. అసోం జాతీయ పౌర రిజిస్టర్లో 40 లక్షల మంది పేర్ల తొలగింపును ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయన్న మోదీ ఏ భారతీయుడు దేశాన్ని వదిలి వెళ్లాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో రూపుదిద్దుకునే ఎన్ఆర్సీ తుది నివేదికలో అంతరి అభ్యంతరాలు పరిగణలోకి తీసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. మహిళలపై అత్యాచారాలు, మూకుదాడులపై మోదీ ఎందుకు మాట్లాడారనే ప్రశ్నకు బదులిచ్చిన ప్రధాని శాంతి, సామరస్యం విషయాల్లో రాజకీయాలకు అతీతంగా సమాజం ఏకమవ్వాల్సిన అవసరముందన్నారు. రాష్ట్రాల అభ్యంతరాలను పట్టించుకోనందునే యూపీఏ హయాంలో జీఎస్టీని వ్యతిరేకించారని చెప్పిన మోదీ అధికారంలోకి వచ్చాక తాను యూటర్న్ తీసుకున్నానని విమర్శిస్తున్న విపక్షాలు అందులో చేసిన మార్పుల గురించి ఆలోచించాలన్నారు. జీఎస్టీని గబ్బర్ సింగ్ ట్యాక్స్ గా అభివర్ణించిన రాహుల్ వ్యాఖ్యలపై స్పందించిన మోదీ దోపిడీదారులకు చుట్టూ జరిగేదంతా దోపిడీలాగే కనిపిస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. జీఎస్టీ విషయంలో గుజరాత్ ఎన్నికల సందర్భంగా సూరత్ వ్యాపారుల్ని రెచ్చగొట్టాలని చూసి భంగపడిన విషయాన్ని మర్చిపోరాదంటూ చురకలు వేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పట్నుంచి 66 లక్షల సంస్థలు నమోదయ్యుంటే జీఎస్టీ అమల్లోకి వచ్చిన ఏడాదిలోనే కొత్తగా 48 లక్షలు నమోదయ్యాయని వివరించారు. ఉద్యోగ కల్పనలో విఫలమయ్యారనే విమర్శలను తోసిపుచ్చిన మోదీ ఒక్క 2017లోనే 1 కోటి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఉద్యోగుల భవిష్య నిధిలో కొత్తగా 45 లక్షల మంది, గడిచిన 9 నెలల్లో 5,68,000 మంది కొత్త పింఛన్ పథకంలో చేరడం కంటే నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. ప్రతి ఎన్నికల ముందు రిజర్వేషన్లు రద్దు చేస్తారనే అపోహలు సృష్టించడం విపక్షాలకు పరిపాటిగా మారిందన్న మోదీ ప్రజలు వాటిని నమ్మరని చెప్పారు. అంబేద్కర్ ఆశించిన లక్ష్యాలు ఇంకా నెరవేరాల్సి ఉందన్న మోదీ వాటికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.